Namaskara. Myself, Amok Chakravarti, a disciple of Dr. Shri APN Swami. అందరికీ నా నమస్కారాలు. ఈరోజు అభినవ దేశికన్ అని పిలిచే ఒక గొప్ప ఆచార్యులు ఉభయ వేదాంతి శ్రీ ఉత్తమూర్ వీరరాఘవాచార్యర్ స్వామి. ఆ స్వామివారు తిరునక్షత్రం రోజు అంటే ఆయన అవతారం దినం. ఈరోజు ఆయన అవతారం రోజు ఆయనకి ఉండే తనియన్ అంటే ఆ ముక్తకం గురించి చూద్దాం. అద్భుతం యస్య విక్రాంతం వేదవీథి విశోధనే అపరం నిగమాంతార్యం ప్రపద్యే వీరరాఘవం. ఈ తనియన్ని చేసేవాళ్ళు ఎవరు అని చూస్తే తనియన్ని సామాన్యంగా ఆచార్యులకి ఇచ్చేవాళ్ళు శిష్యులే. అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఈ తనియన్ని ఈ ఆచార్యులకి అంటే ఈ అభినవ దేశికన్ స్వామి వారికి ఇచ్చేవాళ్ళు ఎవరు అని చూస్తే ఆయన శిష్యులు కాదు. ఈ తనియన్ని ఇచ్చేవాళ్ళు ఆయనకి గురువు అయిన కోళ్యాలం స్వామి. ఇలా ఆ కోళ్యాలం స్వామి గురువు అయితే కూడా శిష్యుని ప్రభావం ఎలా ఉండేది, ఎంత గొప్ప ఆచార్యులుగా ఆయన వస్తున్నారు అని ఆయన ప్రభావాన్ని చూసి, ఆయన ప్రభావము అందరినీ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేదాన్ని చూసి ఆయనకి ఈ తనియన్ని రచన చేసి మన అందరికీ ఇచ్చారు. అలా ఈరోజు అపరం నిగమాంతార్యం అంటే ఏమర్థం అంటే స్వామి వేదాంత దేశికన్ మన ఆచార్యులు ఎలా దీనికి ముందు అంటే 750 yearsకి ముందు ఆయన అవతారం చేసి ఎలా ఈ వేద మార్గం అనే వేద మార్గాన్ని శుద్ధం చేశారో. శుద్ధం చేసేది అంటే ఇక్కడ చాలామంది ఎవరెవరో వచ్చి అన్నీ తనకి ఏం ఒక అర్థం తెలుస్తుందో ఆ అర్థాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయారు ఈ వేదానికి. అయితే నిజంగా అది అలా కాదు. మన ఆచార్యుల నుంచి వచ్చే అర్థాన్ని, ఆ ఒక జ్ఞానాన్ని ఈ వేదాలకి సరి అయిన అర్థాలని ఇయ్యాలే తప్ప అలా మనకేం అనిపిస్తుందో, మనకేమి ఆ వేదాలని చూసి వాక్యాలని చూసి అనిపిస్తుందో అలా అర్థాలని మనం బయటికి ఇస్తే అది సరిపోదు. అలా ఎలా స్వామి వేదాంత దేశికన్ ఆ రోజుల్లో సరిగా ఈ వేదానికి అర్థాన్ని ఎలా బయటపెట్టారో అలాగే ఈ వేద మార్గాన్ని శుద్ధీకరణం చేయడంలో అత్యంత పరాక్రమంతో అపరం నిగమాంతార్యం అంటే ఈ రోజుకు ముందు ఎలా ఆ వేదాంతాచార్యులైన స్వామి వేదాంత దేశికన్ ఉండేవారో అలాగే ఈయన కూడా ఇంకొక వేదాంతాచార్యంగా అంటే అందుకే మనం ముందే చూసినాం కదా అభినవ దేశికన్ అని మనం ఆయన్ని పిలుస్తాం. అలా అపరం నిగమాంతార్యం ప్రపద్యే వీరరాఘవం అని చెప్పి ఆయన గురువే శిష్యులకి చేసిన తనియన్నిది అంట గొప్ప ఆచార్యుల్ని మన అందరూ ఈరోజు అంటే తై మాసం ఈరోజు స్వాతి నక్షత్రం రోజు ఆయన తిరునక్షత్రం రోజు గుర్తు చేసుకునేది మనకే ఒక శుద్ధిని కలిగిస్తుంది అని చెప్పి ఇంకో వీడియోతో చూద్దాం. ధన్యవాదాలు.